కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై విజయభాస్కర్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే టీడీపీ నాయకులైనటువంటి విజయభాస్కర్ గారు అంటే కంచర్ల విజయభాస్కర్, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే తెలుగుదేశానికి అలా ఎంత పెద్ద ముప్పు మాత్రం లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం అది అవసరం ఉండే. ఈరోజు 175 స్థానాలు ఉన్న దానికి 225 స్థానాలు కావాలని కోరుకున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఈ ఏదైతే వెర్డిక్ట్ వచ్చిందో, ఈ ధర్మాసనం ఏదైతే వెర్డిక్ట్ ఇచ్చిందో దీని విషయంపై ఇప్పటికప్పటికైతే తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ బీజేపీకి మాత్రం ఇప్పుడు మన కార్తీక్ గారు చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో సంబంధించింది ఇప్పటికే వారికి ఎప్పుడైతే అవసరాల దృష్ట్యా వారికి లాభం సమకూర్చే విధంగా అయితేనేమో వాళ్ళు ఒక వైపు ఉంటారు, లాభం సమకూర్చే విధంగా లేదు కాబట్టే వాళ్ళు దీని మీద కామ్గా ఒప్పుకున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై విజయభాస్కర్ గారు మీరేమంటారండి? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే మనం డిబేట్ పెట్టుకోవడం జరిగింది. ఎస్ సార్. అది ఏంటిది? భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. ఆఫ్ కోర్స్ అందులో పోతే ధర్మాసనం ఇచ్చిన తీర్పు, దానికి మనం కట్టుబడి ఉండాలి, తప్పదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రజాస్వామ్యంలో మనం గౌరవించక తప్పదు. ఆఫ్ కోర్స్. అయితే ఇది రాష్ట్ర ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం మనకి సీట్లు పెంచాలి కదా, పెంచకుండా అలాగే పెండింగ్ లో పెట్టారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో అలా జరగలేదు, ఇందుకు భిన్నంగా వారికి స్థానాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ డిస్టింక్షన్ ఏంటి, ఆ భేదం ఏంటి అని చెప్పి పురుషోత్తం రెడ్డి గారు ప్రొఫెసర్ గారు 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అది ఇప్పటికీ తుది విచారణలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని? జమ్మూ కాశ్మీర్ అది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్నటువంటి నిబంధనలు వేరు, రాష్ట్రాలకు ఉన్న నిబంధనలు వేరు. రాష్ట్ర నిబంధనల ప్రకారం ఇప్పట్లో ఈ యొక్క నియోజకవర్గాల్ని పునర్వ్యవస్థీకరణ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. 2026లో జనాభా లెక్కలు అయిన తర్వాత, 2027 తుది జాబితా వచ్చిన తర్వాత అప్పుడు పరిశీలించదగ్గ అంశం ఈ స్థానాల పెంపు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశంగా నాకు అనిపించింది. మరి 76లో 1976లో అప్పటిదాకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేది బ్రిటిష్ వాళ్ళు ఒక సాంప్రదాయంగా పెట్టారు. 1800 చిల్లర నుంచి వాళ్ళు జనాభా లెక్కలు గణిస్తూ వచ్చారు. మధ్యలో వాళ్ళు కొంతకాలం కులగణనగా చేశారు, ఆ తర్వాత ఆపేశారు. ఆ తర్వాత ఆపేసిన తర్వాత 76 దాకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అనే ఆనవాయితీ ప్రకారం డీలిమిటేషన్ అనేది భారతదేశంలో జరిగింది. అయితే 76 తర్వాత జనాభా నియంత్రణ దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ జనాభా నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం, లెక్కకి మిక్కిలిగా ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరిగిపోతున్నారు ఈ దేశంలో అని చెప్పి జనాభా నియంత్రణలో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ అందులో భాగంగా ఇప్పుడు డీలిమిటేషన్ అవసరం ప్రస్తుతానికి లేదని చెప్పి 76లో వాళ్ళు విధాన నిర్ణయం తీసుకున్నారు ఆనాటి ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో 76లో. ఆ తర్వాత మనకు 10 ఏళ్లకు ఒకసారి ఆనవాయితీ అప్పటి నుంచి గతి తప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత మనం ఉభయ రాష్ట్రాలుగా విడిపోయాం, యునైటెడ్ స్టేట్ ఉభయ రాష్ట్రాలుగా విడిపోయాం. అయితే ఏపీ పునర్విభజన చట్టం అని చెప్పేసి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేయడం జరిగింది. అయితే ఆనాడు వాళ్ళు చట్టం చేశారు, తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత నూతన ప్రభుత్వం హస్తినాపురం హస్తగతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వరకు అంటే దానికి సుప్రీంకోర్టు చెప్పిన సమాధానం యూనియన్ టెరిటరీ నిబంధనలు వేరు, రాష్ట్రాల నిబంధనలు వేరు కాబట్టి ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే ఆ 76 నుంచి ఉన్న ఆనవాయితీని ఆ రోజు జనాభా నియంత్రణ పేరుతో పక్కన పెట్టారు, అందువల్ల వీలు కాదా. అయితే కరోనా వల్ల ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించాల్సిన జనాభా లెక్కలు కూడా సస్పెండ్ అయ్యాయి. జనాభా లెక్కల గణన అనేది కరోనా వల్ల డ్యూ టు కరోనా ఇట్ వాజ్ సస్పెండెడ్. సో ఇప్పుడు ఏదో మళ్ళా 2026లో జనాభా లెక్కలు పూర్తవుతాయి. 2027లో పరిశీలించదగ్గ అంశంగా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో పేర్కోవడం జరిగింది.
అయితే యాక్చువల్ గా మన రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఇప్పుడు మీ ఒక్క రాష్ట్రం విషయమే తీసుకుంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. అందరూ మీకు ఇచ్చిన అవకాశాన్ని మాకు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి పోటీకి వస్తారు. ఇక ఇదంతా గందరగోళం అవుతుంది. ఆనవాయితీ ప్రకారం జనాభా లెక్కలు అంటే 76కు ముందు జనాభా లెక్కలు ఏ విధంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి డీలిమిటేషన్ చేస్తూ వచ్చామో, రేపు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత నూతనంగా మరలా తిరిగి పరిశీలించి అప్పుడు మేము ఈ స్థానాలు పెంచుతాం అని చెప్పి విశ్వసంగా సుప్రీంకోర్టు చెప్పింది. సరే సార్, కాబట్టి 50 స్థానాలు పెరగాల్సిన ఏపీ అప్పుడు దాకా వెయిట్ చేయాలా, 34 స్థానాలు పెరగాల్సిన తెలంగాణ అప్పుడు దాకా వెయిట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు సారాంశంగా నేను భావిస్తున్నాను. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని మనం తప్పు పట్టే పరిస్థితి ఏముంది అక్కడ? తప్పు పట్టడం కాదు సార్, అక్కడ ఏంటంటే అపీల్ కు మనకు అవకాశం ఉన్నది కాబట్టి మనం అవకాశాన్ని మనం చదివించుకుందామనే విషయంలోనే వెళ్దాం. అయితే ప్రస్తుతం మనం బీఆర్ఎస్ నేత అయినటువంటి సార్ బీఆర్ఎస్ నేత అయినటువంటి మన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం